హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఇది ఎక్కడ అంటే ఐహోల్, కర్ణాటకలో ఉంటుంది. ఇది మన హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. దీని పేరు, ఈ గ్రామం పేరు ఏంటంటే ఐహోల్. ఈ ఊర్లో మొత్తం 125 టెంపుల్స్ ఉన్నాయంట. మీరు అర్థం చేసుకోండి దాన్ని బట్టే ఇది ఎంత ప్రసిద్ధి చెందింది. మరొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్యలో ఈ టెంపుల్స్ అన్ని, ఈ గుళ్ళన్నీ నిర్మించారని ఇక్కడ హిస్టరీ చెప్తుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈడ ఐహోలేను ఏమంటారంటే భారతీయ ఆలయ నిర్మాణాలకు తొట్టె అని అంటారంట. అంటే అది ఎందుకో చెప్తాను. ఇక్కడ స్థానిక కథలు, చారిత్రకంగా వాస్తవాలు, ఈ ఆలయాల నిర్మాణ శైలి, వాటి ప్రత్యేకతలు, పులకేశిన్ II మరియు ఐహోలే శాసనాలు వీళ్ళు రాసిరన్నమాట. ఐహోలే, బాదామి, పట్టడకల్ ఇక్కడ దగ్గరలో ఉంటాయి. వీటి మధ్యలో సంబంధం ఏంది, మనకు ఉపయోగపడే సమాచారం ఏంది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 35 రూపాయలు, 40 రూపాయల టికెట్ ఉంటుంది. ఆన్లైన్లో తీసుకుంటే 35 రూపాయలు, అక్కడికక్కడ ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. క్యాష్ లేకపోతే డైరెక్ట్గా ఆన్లైన్లో గూగుల్ పే ఉండదు అన్నమాట. ఆన్లైన్లోనే బుక్ చేసుకోమని చెప్తారు. ఇప్పుడు ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇది దుర్గా టెంపుల్. సూపర్ ఉంటుంది అసలు. ఒక్కసారి నిర్మాణం చూడండి ఎట్లా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ప్రతి చిన్న మైన్యూర్ డీటెయిల్స్ కూడా మనకి ఇట్లా కనిపిస్తుంటాయి కళ్ళకి ఎఫెక్టివ్గా. అంటే ఎట్లా చేస్తారంటే ఒక బంగారం ఎంత మనకు హై వాల్యూ ఉంటుంది, అంత వాల్యూ ఉన్నదాన్ని ఎంత చిన్నగా డిజైన్లు చెప్తారో సేమ్ అట్లానే ఈ రాళ్ళను కూడా అంతే చిన్నగా ఒక అంటే నెక్లెస్, ఒక గోల్డ్ని ఎట్లా డిజైన్ చేస్తారో అట్లా డిజైన్ చేశారు. మీరు చూడండి, ఇంకా ముందు వెళ్తుంటే నేను చెప్తుంటాను. ఇది మన హైదరాబాద్ నుంచి అయితే కరెక్ట్ ఒక 9 అవర్స్ జర్నీ. సరే, మనకు పిల్లలు ఉంటే ఇట్లా బ్రేక్స్ ఓన్ కార్లో పోతే 10 అవర్స్ అట్లా పడుతుంది. సో మీరు చూడొచ్చు, ఇంకా అంత అప్పుడు కట్టిన ఈ 6 నుంచి 8వ శతాబ్దం మధ్యలో కట్టిన ఇది ఎంత ఉన్నగా ఉంది, ఎంత బాగుంది. ఇంకా దీని హిస్టరీ ఏంటంటే మెయిన్ ఇక్కడ చరిత్రకు, నిర్మాణ శైలికి ఈ నెలవైన ఐహోలేను మనం ఎంత చరిత్ర గుర్తుకొస్తుంది అంటే, మీరు ఇండియాలో ఏ టెంపుల్ చూసినా అవిటికంటే ముందే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని బయట వేరే ఇండియాలో మనకు అదర్ స్టేట్లలో అజంతా, ఎల్లోరా ఈ శిల్పాలన్నీ తర్వాత చెక్కిర్రు, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని అని అంటారు. మీరు చూడొచ్చు, అంటే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ప్రతి టెంపుల్ ఇక్కడ ప్రాక్టీస్ చేసి అక్కడ మళ్ళీ రియల్గా అక్కడికి వెళ్ళి వాస్తవంగా అక్కడ ఎక్కిరన్నమాట. అంటే మనం అట్లా ఊహించుకోవాలి. అందుకే దీన్ని ఏమంటారంటే అంటే ఇది ఒక స్కూల్ లాంటిది అన్నట్టు. ఈ టెంపుల్స్, ఇండియాలో టెంపుల్స్ కట్టిన అన్ని టెంపుల్స్కి ఇది ఒక స్కూల్. ఇక్కడ నుంచే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని మాత్రమే తర్వాత అక్కడికి వెళ్ళి రియల్గా ఒరిజినల్ పెద్ద టెంపుల్స్ కట్టారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఐహోలే అనగానే వాళ్ళకు, అంటే ఇక్కడ లోకల్స్ వాళ్ళకి వాళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే ఇది చరిత్ర కాదు, వాళ్ళ అంటే మా జీవితంలోనే ఒక పురాతన స్థలం అని చెప్పి, అంటే మా ముత్తాతల కన్నా అప్పటి నుంచి ఉన్నాం ఇక్కడ మేము అన్నట్టుగా వాళ్ళు చెప్తుంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ నది, దీని పక్క నుంచి నది పోతుంటుంది. ఆ నది ఒడ్డున్న ఈ ఆకారాలు ఇవన్నీ వెలిసినాయి. సో ఒక కథ ప్రకారం, మన హిందూ పురాణాల కథ ప్రకారం ఏంటంటే విష్ణువు యొక్క 6వ అవతారం పరశురాముని అవతారం ఉంది కదా, ఆ పరశురాముడు ఇంకా మనకు తెలిసిన స్టోరీ, దుర్మార్గులైన క్షత్రియులను సంహరించడానికి ఒక గొడ్డలి, పరశురాముడు అనగానే మనకు ఒక గొడ్డలి కనిపిస్తుంది కదా, ఆ గొడ్డలి ఇక్కడే దొరికిందంట హిందూ పురాణాల ప్రకారం. అంటే ఇక్కడనే మూలప్రభా నదిలోనే కడుక్కునేదంట. అప్పుడు నది ఎర్రగా మారిందట, అంటే ఆ రక్తం అంతా కడగడం వల్ల. అది చూసి ఒక స్త్రీ అయ్యో హోలే అని, అంటే కన్నడలో అన్నదంట. అంటే అయ్యో హోలే అంటే మన తెలుగులో ఓ నది చూడు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఇట్లా కేక్ వేసిందంట. ఆ
కేక్ అరిచిందట గట్టిగా. అట్లా అని చెప్తారు అన్నట్టు. అంటే అట్లానే ఇక్కడ అయ్యో హోలే అనే కన్నడ పదం నుంచి ఐహోల్ అని ఇంకా ఈ కాలక్రమేణా అట్లా మారింది అని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఈ కథ వింటూనే మేము పెరిగినాము అని ఇక్కడ లోకల్స్ అంటుంటారు అన్నమాట. ఆ గుడ్డలు కడిగిన ఆకారంలోనే ఈ రాయిని కూడా అంటే అట్లానే రెడ్డిష్గా ఉంటుంది కదా, అట్లా రక్తంతో అని అంటారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు అంటే థియరిటికల్గా కరెక్ట్గా మనకు తెలిసిన ఏంటంటే 6వ శతాబ్దంలోనే బాదామి చాళుక్యులు దీన్ని తొలి రాజధానిగా ఎంచుకొని ఇక్కడ నుంచే పరిపాలించారంట. అప్పుడు ఇక్కడ ఈ ఆలయాలన్నీ నిర్మించడానికి ఇక్కడ ప్రయోగాలు చేసేదంట. అంటే ఇక్కడ ఏ టెంపుల్ కట్టాలన్నా ఇక్కడ ఫస్ట్ ఒక టెంపుల్ కట్టి దాని తర్వాత ఒరిజినల్ టెంపుల్ కట్టేదన్నమాట. ఇట్లా అంటే ఇది ఒక స్కూల్ లాంటిది అనుకోరాదండి. ఎంత పెద్ద టెంపుల్ కట్టాలన్నా ఈ ఐహోల్ ఈ ఊర్లో ఒక టెంపుల్ కట్టే వెళ్ళాలంట. అట్లాగే ఈ గ్రామంలో ఆల్మోస్ట్ 125 టెంపుల్స్ ఉంటాయంట. సో దాని తర్వాత పులకేశిన్ 1 ఆధ్వర్యంలో, 1వ పులకేశిన్ రాజు ఆధ్వర్యంలో బాదామి చాళుక్య సామ్రాజ్యం బాగా బలపడ్డదంట. అంటే చాలా రాజ్యాల మీద గెలవడం ఇట్లాంటివి జరిగినట్టు. 2వ పులకేశిన్ దగ్గర గొప్ప విజయాల గురించి, ముఖ్యంగా ఉత్తర భారత చక్రవర్తి హర్షవర్ధన్ పైన సాధించిన విజయము, ఇవన్నీ ఇక్కడ శాసనాలు ఉన్నాయంట. మీకు ఇక్కడ రాసుంటాయి, మీకు చూపిస్తా. ప్రతి చిన్న మైన్యూర్ డీటెయిల్స్ కూడా చూడండి ఎంత బాగా చెక్కారు అప్పుడు. ఇవన్నీ రవికీర్తి కూడా, కవి రవికీర్తి అంటే కన్నడలో ఫేమస్. ఆయన కూడా ఈ శాసనం సంస్కృతంలో ఇట్లా లిఖించండి అంటారు ఈ రాక్స్ మీదనే. ఇంకా దీని తర్వాత ఏంటంటే ఈ ఊరు మొత్తంలో 125 టెంపుల్స్ ఉన్నాయని మనం అంటాం కదా. దీంట్లో హయ్యెస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఈ దుర్గా టెంపులే టాప్ అన్నట్టు. ఇదే చాలా పెద్దది. దీని తర్వాత ఇంకా మంటపాలు, ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. అంటే టస్క్ ట్రావెల్ నివేదిక ప్రకారం దీనికి దుర్గా టెంపుల్ అంటే దుర్గాదేవికి సంబంధించింది కాదు. ఓ కోట పక్కన ఉండడం వల్ల, అంటే కోటని మనము దుర్గం అంటాం కదా మన తెలుగులో, దుర్గం అనే ఆ కోట పక్కన ఉన్నది దుర్గా టెంపుల్ అని అట్లా వచ్చింది అని అంటారు. ఇది 7వ శతాబ్దానికి 8వ శతాబ్దానికి మధ్యలో ఉన్న ఆలయం అని అంటారు. యాజ్ పర్ కార్బన్ డేటింగ్ ప్రకారం అర్ధచంద్రాకార ప్రణాళికతోటి ఎత్తైన వేదిక మీద స్తంభాల వరండా మరియు గోపురము ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంత బాగుంటుంది. మనం ఈచ్ టెంపుల్ ఇట్లా చూసుకుంటూ వెళ్దాము. ఇవన్నీ ఈ స్టాచ్యూస్ చిన్న చిన్నవి, ఇవి కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉన్న ఏంటంటే ఇది ఇక్కడనే మ్యూజియం ఉందన్నమాట. 10 రూపీస్ టికెట్. లోపల మనం ఫొటోస్ తీసుకోవచ్చు, ఇంపార్టెంట్ అనుకుంటే వీడియోలు తీయొద్దు. బట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆ ఫొటోస్ ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టొద్దు. అట్లానే ఏమంటారు, సెల్ఫీస్ కూడా దిగొద్దు. ఓన్లీ ఆ ఫొటోస్ని తీసుకోవచ్చు అంతే. అట్లా ఉంది. ఇవేమో బయట మ్యూజియం చుట్టూ ఉన్న అంటే చిన్న చిన్న డ్యామేజ్ అయినవి అన్నీ ఇక్కడ పెట్టినారు. ఇవి చూడొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం అవి చూపించకూడదు కానీ ఇది చూపించచ్చు. నేను ఫోటోలు కొన్ని తీసుకున్నా, చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఇట్లా ఇది అట్లా 7వ 8వ శతాబ్దానికి సంబంధించినవి అన్నమాట. ఇంకా అట్లానే ఏమంటారు, ఇక్కడ ఈ గోడల మీద స్తంభాల మీద శిల్పాలు, దేవతలు ఉన్నాయి కదా, చిన్న చిన్నగా ఉంటాయి. అవన్నీ ఏంటంటే పురాణ కథలను వర్ణిస్తాయి అన్నమాట. అంటే నరసింహ, వరాహ, మహిషాసురమర్దిని, గంగా, యమున, ఇట్లా ఎన్నో విగ్రహాలు, మహాభారతం, ఇట్లాంటి ఎన్నో. అసలు ప్రతి శిల్పం ఒక్కొక్క కథ అని చెప్తుంటుంది. అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినా కొద్దీ నెక్స్ట్ ఫ్రేమ్ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అసలు అంటే అట్లా మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తుంటే ఏం జరిగింది, దేని తర్వాత ఏం జరిగింది, అట్లా మనకు అంత బాగా అనిపిస్తుంటుంది. ఇంకా అట్లానే మీరు ఇక్కడ చూడండి, లడ్ఖాన్ ఆలయం, ఇదా ముందుది అనుకుంటాను. లడ్ఖాన్ ఆలయం అని ఒకటి అంటారంట. ఇదేంటంటే ఒక టెంపుల్ ప్రయోగం అన్నమాట అంతే. దీంట్లో ఏంటంటే
లోపల శివలింగం, నంది, మిథున శిల్పాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా అట్లానే ఈ దుర్గా ఆలయానికి దక్షిణంగా లడ్కాన్ ఆలయం, ఐహోళ్ళ పురాతన ఆలయంలో ఇదొకటి. ఇది 450 AD నాటిదంట. అంటే 1600 సంవత్సరాలు, ఆల్మోస్ట్ అంటే 1575 సంవత్సరాల కింద టెంపుల్ అన్నమాట, అప్పటి గుడి. ఈ పేరు రావడానికి కారణం ముస్లిం యువరాజ్ అంటే ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు అప్పట్లో. ఆయన పంచాయతాల్ శైలిలో నిర్మించబడ్డది. అంటే ఏమంటారు, మన ఎవరన్నా ఈ చూడండి స్తంభాలు చూస్తే మీకు ఎవరన్నా హలిబిడి వెళ్ళుంటే మీకు తెలుస్తుంది. సేమ్ ఇట్లానే ఉంటాయి. అక్కడ బ్లాక్ స్టోన్, ఇదేమో రెడ్ స్టోన్ అంతే. కానీ బట్ డిజైన్ చూడండి, 1400 సంవత్సరాల కిందనే ఎంత బాగా ఎక్కినారో. ఆ స్తంభాలు అంతా రౌండిష్గా, అంతా వెల్ ఫర్నిష్గా అట్లా మెరుస్తుంటాయి, ఇట్లా టైల్స్ మెరిచినట్టు మెరుస్తుంటాయి. ఇవన్నీ అట్లా వచ్చిందన్నమాట. మీరు ఇంకా చూడండి, ఇవేంటంటే ఇంకోటి రావణపాడి గుహ ఆలయం, అండ్ మన హిందువులదే కాక జైనులది అండ్ బౌద్ధులది కూడా ఉంటాయి ఇక్కడ. మొగటి జైన ఆలయము, హుచ్చిమల్లి ఆలయం అంట, ఇంకా ఐహోల్ దుర్గా, లడ్కాన్, ఇవి చాలా. అంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క నేమ్ ఉంది. దీంట్లో మీకు ఈ టెంపుల్లో చూపిస్తా. ఈ టెంపుల్ ముందుది అనుకుంటా. ఎప్పుడు 6వ శతాబ్దానికి చెందిన శివుణ్ణి, పార్వతిని కూడా చూడొచ్చు దేవులని. ఈ ఆలయం ఏంటంటే మొగటి కొండ అంటారు ఇక్కడ. ఈ మొగటి అనే పేరున్న కొండ మీద ఇది ఉందన్నమాట. ఇది పులకేశిన్ 2 రెండో పులకేశిని రవికీర్తి కలిపి కట్టిన టెంపుల్స్. అంటే శాసనాలన్నీ వీళ్ళిద్దరే రాపించారు. ఇది చూడండి ఎంత బాగుంటుంది టెంపుల్. లోపలికి కొన్ని అంటే వెళ్ళినాం, కొన్ని వెళ్ళలేదు. ఇక్కడ చూడండి లోపల అంటే ప్రతిదీ ఇవి అక్కడ లోపల ఏం లేని మ్యాక్సిమం శివలింగాల కోసమే ఉన్నాయి. మీకు ఒక టెంపుల్ చూపిస్తా. ఒక రాయి అంత ఉంది, బట్ అచ్చక్కలేదన్నమాట శివలింగాన్ని. అట్లా కూడా కొన్ని ఉన్నాయి. అంటే మ్యాక్సిమం ఇక్కడ ఇంకా ట్రైనింగ్ లాగా ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్క దగ్గర దాని తర్వాత ఒరిజినల్ టెంపుల్ కట్టేవాళ్ళు అన్నమాట అప్పట్లో. ఒకే రకంగా కాకుండా ఇండియాలో ఆలయం గురించి ఏంటంటే టెంపుల్ ఆలయంలో అదొకటంట, డిఫరెంట్ గా ఉంటుంది. ఉత్తర శైలి రేఖ ఉంటుంది. ఇక్కడ పైన సీలింగ్ లో చూడండి ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి, కళ్ళు చెదిరిపోతాయి. మీరు నమ్మరు. అసలు చరిత్ర ఔత్సాహికులు అయితే మాత్రం ఇక్కడికి వస్తే ఒక రోజు కాదు 2 రోజులు ఉండి చూడాలి. ఇక్కడ చూడండి, ఇది శివలింగం కోసం అంతా ప్రిపేర్ చేసారు, బట్ ఆ శివలింగాన్ని చెక్కలేదు. ఒక్కొక్క గుడి దానికే సపరేట్గా ఉంటుంది, అన్నీ ఒకలాగా లేవు. ఈ గార్డెనింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు. చూడండి టెంపుల్స్ ఎంత బాగుంటాయి. ఇంకా ఇక్కడ అంటే రిలేటివ్గా ఏంటంటే మీరు ఇది ఒకటే కాదు, ఇక్కడికి వస్తే దీని తర్వాత పట్టడకల్ అని ఉంటుంది. అది యునెస్కో వారసత్వ సంపద, యునెస్కో ఐడెంటిఫైడ్ సైట్ అది. దాని నెక్స్ట్ బాదామి కేవ్స్ ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను అవి. ఇట్లా అంటే మీకు ఇది ఒక్కటే కాకుండా ఈ 3టికి ప్లాన్ చేసుకొని రావచ్చు. మంచి ట్రిప్. హైదరాబాద్ నుంచి ఒక వీకెండ్, 2 days వీకెండ్. అంటే మీరు ఫ్రైడే రోజు నైట్ బయలుదేరారు అనుకోండి, సాటర్డే మార్నింగ్ కల్లా ఇక్కడికి వచ్చేస్తారు. ఇది హ్యాపీగా ఇది చూసుకొని దాని తర్వాత బాదామి కేవ్స్ వరకు, అంటే దీని తర్వాత పట్టడకల్. ఇక్కడ నుంచి జస్ట్ 15-20 కిలోమీటర్సే పట్టడకల్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ బాదామి కేవ్స్. ఈ 3 ఒక డే టైం అయిపోతుంది. ఇక్కడ రెస్ట్ తీసుకొని సండే రోజు మార్నింగ్ వెళ్ళారు అనుకోండి, మళ్ళీ సండే రోజు ఈవినింగ్ కల్లా మనం హైదరాబాద్లో ఇంటి దగ్గర ఉండొచ్చు. అట్లా మంచి వీకెండ్, ఫుల్ 2 days ట్రిప్ అనుకోవచ్చు. ఒక డే కానీ ఒక నైట్ కానీ వెళ్ళడానికి, ఒక డే కానీ ఒక నైట్ కానీ రావడానికి సరిపోతుంది. ఇక్కడ మొత్తం ఈ 3 కలిపేసి ఒక ఫుల్ డే సరిపోతుంది మనకు. లేదంటే మీరు ఇక్కడే హోటల్ తీసుకొని ఒక 1 day స్టే చేసుకొని, ఒకవేళ డ్రైవింగ్ ఒకరే చేస్తే స్టే చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వెళ్ళచ్చు. ఇంకా చూడండి
ఇంకేంది టస్క్ ట్రావెల్ నివేదిక ప్రకారం ఏంటంటే, అంటే అది జస్ట్ నేను నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. వాళ్ళు ఏమంటారంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు సందర్శించడానికి మంచి టైం అంటారు. బట్ ఇది సేమ్ మనలాంటి వెదర్ కండిషనే కాబట్టి వేరే కంట్రీ కూడా కాదు కదా, ఏదో చలేస్తుంది ఎక్కువ హీట్ ఉంటుందని. అట్లాంటిది ఏం లేదు, మన చెప్పులు వేసుకొనే తిరగచ్చు, కాలుతాయి అని అట్లా ఏం లేదు. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మరి వర్షాలు పడుతుంటే మాత్రం వెళ్తే మనం అంతా డిస్టర్బ్గా ఉంటుంది కదా, తిరగలేము. అదొక్కటి చూసుకొని ఏ టైం అయినా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు మనకు ఏమంటారు, రెఫర్ చేస్తారు కదా ఈ టైంలో అయితే బాగుంటుందని. మనం అంటే ఇంకొకటి చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. మీరు ఇక్కడికి వస్తే కంపల్సరీ గైడ్ని హైర్ చేసుకోండి. అంటే ప్రతి చిత్రం దగ్గర చెప్తారన్నమాట వాళ్ళు, ఇది ఎప్పటిది, ఇది ఏ ఇయర్లో ఏ రాజు కట్టిండని. అంటే మనకి ఏంటంటే అప్పటికప్పుడు ఆ స్ట్రైక్ అవుతుంది, ఓకే ఇది పులకేశి 1 కట్టింది, ఇది 2వ పులకేశి కట్టింది, ఈ శాసనం వీళ్ళు రాసింది అని మనకు మంచి మైండ్లోకి ఎక్కుతుంది. అంటే ఇంత ఖర్చు పెట్టి వస్తాం కదా మనము, ఇక్కడ ఒక 500-1000 రూపాయలు ఇవ్వడానికి ఏముంది, ఇంకా బాగుంటుంది. మనకు ప్రతిదీ చెప్తాడు. లేదంటే అన్ఇంపార్టెంట్ అయితే మనం స్కిప్ చేయొచ్చు, చూడకుండా ఇంపార్టెంట్గా చూడొచ్చు మనకున్న టైంలో. అట్లా చాలా బాగుంటుంది. మ్యూజియం కూడా చూడండి, 10 రూపీసే, చాలా సూపర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇవి మండపాలే, ఇది కూడా ఇది ఒక టెంపుల్. అండ్ మిమ్మల్ని అడుగుతున్నందుకు వేరేలాగా అనుకోవద్దు. మీరు ఈ వీడియో నా హిస్టరీ ఎక్స్ప్లెనేషన్ ఏమాత్రం నచ్చినా మీరు లైక్ చేయండి, ఏదన్నా మంచి కామెంట్ కూడా చేయండి. చేస్తే కొంచెం యూట్యూబ్ పుష్ చేస్తుంది కదా, ఇంకా మోర్ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నిజంగా మీకు ఇది వీడియో నచ్చింది అనుకోండి, షేర్ కూడా చేయండి. ఎవరన్నా ఇట్లా హిస్టరీ ప్రేమికులు ఉంటారు కదా, వాళ్ళకు చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు వెళ్ళి చూడడానికైనా, ఒకవేళ మన వీలు కాకుండా వాళ్ళు వెళ్ళడానికి. అట్లానే మీరు నా ఛానల్లో పాత ఇంకొక 2-3 వీడియోలు చూడండి. నా కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా కండి. నేను ఇట్లాంటి మీకు ఒక వీక్లీ 2 or 3 సైట్స్ వీడియోస్ పెడుతుంటాను నేను. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. జోగ్ ఫాల్స్ వెళ్ళిన ఆ వీడియో ఉంది. అండ్ ఇంకొకటి హలిబేడ్ ఉంటుంది, అది చాలా సూపర్ ఉంటుంది. హంపీది ఉంది. అండ్ ఒరిస్సా కోనార్క్. మీరు చూడండి, ఏదన్నా మీకు టైం ఉన్నప్పుడు ఆ వీడియో చూసి మీకు నా కంటెంట్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.